హలో, వెల్కమ్ టు చిత్రసీమ. ఈరోజు ప్లేబ్యాక్ అరిజిత్ సింగ్. ఆయన పాటలతోటి ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేసే గొంతు, పవర్ ఆయన సొంతం. ఇటు సినిమాల్లో పాడినా, అటు కాన్సర్ట్స్ చేసినా, అసలు ఆయన ఒక కాన్సర్ట్స్కి కోట్ల రూపాయల్లో ఛార్జ్ చేస్తారని, ఇట్ ఈస్ వర్త్ ఎవ్రీ పెరీ అని కూడా అంటూ ఉంటారంతా. సంగీతం పైన, ఆయన గొంతు పైన ఆయనకున్న పట్టు అటువంటిది. అట్లాంటి సింగర్, ఒక కంప్లీట్ సింగర్ పబ్లిక్గా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. హియర్ ఆఫ్టర్ మూవీస్లో ప్లేబ్యాక్ సింగర్గా నేను కంటిన్యూ అవ్వట్లేదు. ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఇండిపెండెంట్ మ్యూజిక్ అండ్ ఆల్సో ఒరిజినల్ మ్యూజిక్ని నేర్చుకునేందుకు నేను ప్రయత్నిస్తున్నాను. దీనికి ఇప్పటి వరకు మీ అందరి సపోర్ట్ ఎలా ఉందో ఇక మీదట కూడా అలాగ ఉండాలి అని ఆయన పబ్లిక్గా వీడియో పోస్ట్ చేశారు. ముందర ఇది నిజం కాదని ఎన్నో ఫేక్ వీడియోలలో ఇది కూడా ఒక పార్టీ అని అనుకున్నారు. బట్ తర్వాత నిర్ధారించుకున్న తర్వాత మాత్రం ఫ్యాన్స్, అడ్మైయర్స్, సంగీతాన్ని అభిమానించే అభిమానులు, ఒరిజినల్ వాయిసెస్ని అభిమానించే అభిమానులు మాత్రం చాలా బాధపడుతున్నారు. డోంట్ డూ దిస్ అరిజిత్ సింగ్, ప్లీజ్ కమ్ బ్యాక్ అని కూడా మెసేజ్లు పెడుతున్నారు. 2011లో వచ్చిన మర్డర్ అయినా కానివ్వండి, ఆ తర్వాత ఆషికీ 2, అక్కడి నుంచి మొదలుకొని ఒకటా రెండా ఎన్ని సినిమాల్లో ఎటువంటి డిఫరెంట్ ఎమోషన్స్ అండ్ వేరియేషన్స్ ఉన్న పాటల్ని తన వాయిస్లో, ఒరిజినల్ వాయిస్లో తను పాడి అందరినీ మెస్మరైజ్ చేయడం జరిగింది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ గారి సినిమాల్లో ఆయన పాట కనీసం ఒకటైనా ఉండాల్సిందే. ఆ పాటలు మళ్ళా వింటుంటే వింటున్న ప్రతిసారి ఒక కొత్త ఫీల్ వస్తూ ఉంటుంది. ఇలా ఒరిజినల్ వాయిసెస్ ఉన్న సింగర్స్ వేళ్లలో ఒక లెక్క పెట్టచ్చు. అరిజిత్ సింగ్, సింగర్ షాన్, సోనూ నిగమ్, స్వర్గీయ కేకే, సిద్ శ్రీరామ్, ఇలా కొంతమంది. అందులో అరిజిత్ సింగ్ లాంటి వారు ఇట్లాంటి స్టేట్మెంట్ని ఇప్పుడు పాస్ చేయడం అనేది ఇట్స్ అ షాకర్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఎస్, రియాలిటీ షోస్ అంటూ ఎంతోమంది ప్లేబ్యాక్ సింగర్స్ వస్తూనే ఉన్నారు, పాడుతూనే ఉన్నారు, ఒకరిని మించి ఇంకొకరు టాలెంటెడ్గా నిలుస్తూనే ఉన్నారు. కానీ కొందరి గొంతుల్లో మాత్రమే పాట, లిరిక్స్, దర్శకులి భావోద్వేగం అంతా కూడా అచ్చు గుద్దినట్టుగా వినిపించి కనిపిస్తుంది. పాట ద్వారా కథ చెప్పాలన్నా, ఆ పాట సినిమాలో చాలా ఇంపార్టెంట్ అయ్యి ఉండాలి అని అనుకున్నప్పుడన్నా, పాటలో వేరియస్ ఎమోషన్స్ పలికించాలన్నా అది కొంతమందికి గాడ్ గిఫ్ట్. అందులో అరిజిత్ సింగ్ ఖచ్చితంగా ఒకరు. అలా మన సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఎందరో ఈ హేమీలు ఉన్నారు. హేమచంద్ర లాంటి సింగర్స్ కూడా ఇందుకు అతీతం కాదు. అయితే ఇట్లా ఏ ఎమోషన్ అయినా పలికించగలిగి, అటు హెచ్చు స్థాయిలో ఇటు తగ్గు స్థాయిలో అతి సునాయాసంగా పాటను పాడగలిగినటువంటి ఇట్లాంటి సింగర్స్ ప్రస్తుతం లైమ్ లైట్లో లేకపోవటం, ఒకవేళ ఉన్నా ఇట్లా రిటైర్మెంట్ ప్రకటించటం, ఇది సంగీతాభిమానుల్ని ఒక విధంగా చాలా బాధకు గురి చేస్తుందని చెప్పాలి. మీరు అనొచ్చు, ఇండిపెండెంట్ మ్యూజిక్ మీద అరిజిత్ సింగ్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కదా, లేకపోతే ఒరిజినల్గా ఇంకా మ్యూజిక్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కదా. కరెక్టే, బట్ దెన్ సినిమా చేసే మాయాజాలం నిజంగా ఎన్నో స్థాయిలు ఎక్కువ కదా. అఫ్ కోర్స్, లెట్స్ బీ పాజిటివ్ ఆన్ దిస్. ఇండిపెండెంట్ మ్యూజిక్లో కూడా అరిజిత్ సింగ్ తన ప్రస్థానాన్ని ఇంకా కొనసాగిస్తూ, ఇండిపెండెంట్ మ్యూజిక్ ఆల్రెడీ ఇప్పుడు చాలా గ్రోయింగ్ స్టేజ్లో ఉంది. దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ముఖ్య పాత్రల్లో ఒకానొక ముఖ్య పాత్ర అరిజిత్ సింగ్ మనస్ఫూర్తిగా పోషించాలనే కోరుకుందాం. ఈ సదరు అరిజిత్ సింగ్ గారికి ఎన్నో అవార్డ్స్, ఎన్నో రివార్డ్స్, పద్మశ్రీ లాంటి గౌరవ పురస్కారాలు ఆయన్ని సత్కరించాయి, ఆయన గళాన్ని అలంకరించాయి. మరి అరిజిత్ సింగ్ ఈ డిసిషన్ ప్రస్తుతానికి ఫ్యాన్స్కి నాట్ సో డైజెస్టబుల్ అయినా కూడా లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఇండిపెండెంట్ మ్యూజిక్ ఆర్టిస్ట్గా ఆయన ఇంకా అంచెలంచెలుగా ఎదిగి మరెంతోగా మనల్ని ఎంటర్టైన్ చేసి స్వాంతనపరచాలని కోరుకుందాం. ఛానల్ నచ్చితే డూ సబ్స్క్రైబ్ టు చిత్రసీమ, లైక్, షేర్ అండ్ కమెంట్ ఆన్ ద వీడియో.